ఓంకారంతో ప్రారంభం చేద్దాం. వినిపిస్తుందా? ఎస్ అండి. దీంట్లో శక్తిలో సృష్టి మొట్టమొదట జరిగినప్పుడు చతుర్దశ భువనాలు ఏర్పడినాయని చెప్పి తెలుసుకున్నాం. ఈ 14 భువనాల్లో భూమి మధ్యలో ఉండడం వల్ల ఇక్కడి నుంచి మాత్రమే మోక్షాన్ని చేరుకునేటువంటి ఒక వంతెన ఉంది, ఇతర లోకాలకు లేదు అని కూడా తెలుసుకున్నాం. ఇతర లోకాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, దేవతలైనా, యక్షులైనా, కిన్నెరులైనా, కింపురుషులైనా, ఏ జాతి వాళ్ళైనా సరే మోక్షం పొందాలంటే మాత్రం భూమి మీద జన్మించాల్సిందే. అయితే భూమి మీద ఉండేటువంటి అన్ని దేశాలకు మళ్ళీ అవకాశం అంత ఎక్కువ లేదు. బాగా ధనిక దేశాలైనటువంటి అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ అట్లాంటి వాళ్లకు దేవుడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సమయం ఉంది కానీ వాళ్ళంతగా పట్టించుకోరు. సుఖంగా జరిగేటప్పుడు దేవుడిని ఎవరు అనుకుంటారు. అట్లాగే ఇథోపియా, మాలి ఇట్లాంటి బాగా వెనకబడిన దేశాలు ఉన్నాయి. అక్కడికి వాళ్ళకు రోజు ఆకలి చావులే. దానికోసం వాళ్ళు దేవుణ్ణి తలుచుకుంటారు, కానీ సహాయం అందక దేవుణ్ణి పక్కకు పెట్టేసి ఈ రోజు అట్లా గడుస్తుందని మాత్రమే వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి పూర్తి ధనిక దేశాలకు, పూర్తి పేద దేశాల్లో ఈ మోక్షాన్ని పొందేటువంటి అవకాశం తక్కువ. మన భారతదేశాన్ని మాత్రమే ఎందుకు కర్మ భూమి అని పిలుస్తారంటే, ఇది అటు ధనిక దేశము కాదు, పేద దేశము కాదు, మధ్యలో ఉండడం మాత్రం కాకుండా అద్వైతమైనటువంటి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఉండి తెలుసుకోవడానికి అవకాశం ఉండే ఏకైక దేశం భారతదేశం మాత్రమే. ఈ భారతదేశంలో కూడా మళ్ళీ భారతదేశంలో ఉన్నటువంటి లక్షాధికారులకు, భిక్షాధికారులకి అందుబాటులో లేదు. ఇందాక ముందు చెప్పినటువంటి కారణాలే. మనం మధ్యతరగతి వాళ్ళం కాబట్టే మనకే ఆ అవకాశం ఎక్కువ. అందుకే శ్రీకృష్ణుడు కూడా పెద్దవాడైన ధర్మరాజుకు కానీ, పిల్లలైనటువంటి నకుల సహదేవులకు కానీ చెప్పకుండా పాండవ మధ్యముడు అనేటువంటి అర్జునుడికి మాత్రమే భగవద్గీతని ఉపదేశించినాడు. అది కూడా ప్రస్తుతం ప్రపంచం ఎట్లా రణగుణ స్థితిలో ఉందో అటువంటి స్థితిలో ఉండే యుద్ధ భూములనే దాన్ని వివరించడం జరిగింది. కాబట్టి మధ్యతరగతి వాడు ఈ గందరగోళంలో కూడా ముక్తి ఎట్లా పొందొచ్చని వివరించేదే భగవద్గీత. దాన్ని ఎందుకు గీత అన్నారంటే, మనకు త్రిమూర్తులు ఉన్నారు. బ్రహ్మ సృష్టి చేస్తాడు. మనం సృష్టి అయినప్పుడు అదొక బిందువు. ఈశ్వరుడు లయం చేస్తాడు, అదొక బిందువు. వాళ్ళిద్దరూ బిందువులు మాత్రమే కాబట్టి ఎప్పుడు కూర్చొని మనకు కనిపిస్తారు. ఈ రెండు బిందువుల మధ్య కలిపేటువంటి గీతనే మన జీవితం. ఈ జీవితాన్ని ఎట్లా నడుపుకోవాలని తెలియజేసేవాడే విష్ణువు, పోషించేవాడు ఆయన. అందుకే ఆయన ఎప్పుడు పడుకొని ఉంటాడు. ఈ గీత మీదనే ముక్తి ఎట్లా పొందాలని వివరించేది భగవద్గీత. మొత్తం 18 అధ్యాయాల భగవద్గీత అంతా కలిపి ఒకే ఒక మహావాక్యాన్ని మనకు తెలియజేస్తుంది. అది తత్వమసి. ప్రతి వేదానికి ఒక మహావాక్యం ఉంటుంది. అంటే ఆ వేదాంత సారమంతా ఒకే ఒక వాక్యంలో ఉంటుంది. ఈ 4 మహావాక్యాల్లో మొట్టమొదటిది తత్వమసి. ఈ తత్వమసి అనే 4 అక్షరాల పదంలో 3 పదాలు ఉన్నాయి. ఒకటి తత్, రెండవది త్వం, మూడవది అసి. తత్ అంటే అది, అది అంటే పరమాత్మ. ఎందుకు పరమాత్మను అది అని పిలుస్తారన్న సంగతి నిన్న చెప్పాను. ఎందుకంటే పరమాత్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు.
వస్తువు కాదు, శక్తి కాదు. అందుకని దాన్ని ఎప్పుడు తత్ అని మాత్రమే పిలుస్తారు. మనం ఇక్కడ మాట్లాడుతున్నది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల గురించి కాదు. ఈ ముగ్గురిని సృష్టి చేసినటువంటి ఆదిమూర్తి ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మను గురించి మాట్లాడుతున్నాం. అది తత్. త్వం అంటే నీవు, అంటే జీవుడు లేక నేను. అసి అంటే అయి ఉన్నావు అని అర్థం. దీన్ని చదివేటప్పుడు ఇక్కడి నుంచి అవతలకి తరవాలి. సంస్కృతంలో నీవు అది అయి ఉన్నావు. నువ్వు ఆల్రెడీ పరమాత్మవే, కానీ నీకు ఆ సంగతి తెలియక పరమాత్మ వేరు నేను వేరు అనేటువంటి భావంలో మగ్గిపోతున్నావు. దీనికి కారణం ఏమిటంటే ఈ శరీరమే నేను అనే భ్రమలో ఉన్నావు. ఈ శరీరం నీదే కానీ నీవు ఆ శరీరం కావు. ఇది నా పెన్ను, ఇది నా చొక్కా, ఇది నా చెయ్యి, ఇది నా కారు అంటాం కానీ ఇది నేను అని ఎప్పుడు అనలేము. ఇది నేను అని చూపించుకోగలిగింది కుడి పక్కన ఉండేటువంటి ఒకే ఒక బిందువు, అది హృదయంలో ఉండేటువంటి పరమాత్మ స్థానం. అందుకని నేను అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఎప్పుడు ఇక్కడే ట్యాప్ చేస్తాం మనం. ఇది నిజమైన నేను. ఈ బయట కనిపించేదంతా కూడా అబద్ధపు నేను. ఈ అబద్ధపు నేనులోంచి ఎట్లా బయటపడి ఆ నిజమైన నేను తెలుసుకోవాలి, ఆ నిజమైన నేనును శాశ్వతంగా కలిసిపోయి మనం ముక్తిని పొందాలని వివరించేదే భగవద్గీత. భగవద్గీత 18 అధ్యాయాల్లో ఒక 6 అధ్యాయాలు నీ గురించే మొదలవుతాయి. మొదట 6 అధ్యాయాలు నువ్వెవరు అని చెప్పడం కోసం వివరిస్తాయి. నువ్వు అనుకుంటున్నట్లుగా నీ శరీరం కాదు. నువ్వు అనుకుంటున్నట్లుగా నీ మనసు కూడా కాదు. అందుకే ఈశా క్రియలో ఈ ప్రాక్టీస్ మొదలు పెట్టాలని చెప్పి ఈశా క్రియని డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను. అయితే నువ్వెవరో నేరుగా చెప్పొచ్చు కదా. అది కాదు ఇది కాదని ఎందుకు చెప్తావు నువ్వు అంటే, వేదాంతంలో ఎప్పుడు కూడా వెతుకుతున్న దాన్ని నేరుగా చెప్పకుండా అది కాదు ఇది కాదు, నేతి నేతి, నా ఇతి అని అన్నిటినీ మనం కాందాన్నంతా పక్కకి తొలగదోస్తూ పోయినట్లయితే చివరికి ఏదైతే మిగులుతుందో అదే నిజమైనటువంటి నీ. ఇట్లా చుట్టూ తిరుగుడుగా తినడం ఎందుకు, నేరుగా తినొచ్చు కదా అని మీకు సందేహం రావచ్చు. ఒక చిన్న ఉదాహరణ పరిశీలిద్దాం. ఒకసారి కుంభమేళాకి మీ అబ్బాయితో పాటు పోయినావు. ఆ అబ్బాయి అంటే మీకు బాగా ఇష్టం. వాడిని వదిలిపెట్టి ఒక క్షణం కూడా ఉండలేరు. కానీ అనుకోకుండా ఏదో నువ్వు చూస్తుంటే వాడు చెయ్యి వదిలించుకొని ఇంకెక్కడో ఒకటి ఉంటే దాన్ని చూడడం కోసం పోయి తప్పిపోయినాడు. ఇప్పుడు మీకు కావాల్సింది మీ అబ్బాయి. ఈ అబ్బాయి కనిపించడం లేదు. ముందు అటు ఇటు ఎతికావు, అటు తిరిగావు, ఇటు తిరిగావు, కానీ కనపడలేదు. ఇక ఏం చేయాలో దిక్కు వచ్చాక బోర్ని ఏడుస్తూ కూర్చున్నావు. అప్పుడు పక్కనున్న కొంతమంది సాయం చేయడం కోసం వచ్చి ఏమైందండి అడిగారు. ఇట్లా మా అబ్బాయి తప్పిపోయినాడండి అంటే, అదిగో అక్కడ కొంతమంది ఉన్నారు చూడండి, వాళ్ళేమో అంటారు. కాదు వాళ్ళంతా ఆడపిల్లలు, వాళ్ళు కాదంట. సరే అని మగపిల్లల వైపు చూపిస్తారు. కాదు వాళ్ళంతా కొంచెం మధ్య వయస్కులు, మావాడు 6 ఏళ్ల అబ్బాయి అంటారు. ఇట్లా క్రమక్రమంగా మీ అబ్బాయి కాంతి ఏదైతే ఉందో అన్నిటిని తొలగించినప్పుడే ఆ చెట్టు చివరకు మిగిలేది మళ్ళీ మీ అబ్బాయి అవుతుంది. అందుకని వేదాంతంలో ఈ వ్యతిరేక మార్గంలోనే అన్వేషణ ఎప్పుడు కూడా మొదలవుతుంది. అందుకని నీ శరీరం కాదు, నీ మనసు కాదు. ముందు ఈ భావనను మన మనసులో ప్రాతిపదికగా పెట్టుకుంటే అసలైన నేనేంటి అనేది తెలుసుకోవచ్చు. ముందు ఈ 2 భావనల్ని శుభ్రం చేసుకున్నట్లయితే శరీరం నేననే భావనని, మనసు నేననే భావన శుభ్రం చేసుకుంటే తర్వాత నేనెవరు అనేది తెలుసుకోవడానికి తర్వాత మనకు తెలుస్తుంది. మొదటి 6 అధ్యాయాలు నీ గురించి చెప్తాయి. తర్వాత 6 అధ్యాయాలు పరమాత్మను గురించి చెప్తాయి. చివరి 6 అధ్యాయాలు నువ్వు ఎట్లా అయి ఉన్నావు, అయినా నీకు ఎందుకు తెలియడం లేదు, ఏం చేస్తే తెలుస్తుంది అని చెప్తుంది. అందుకే మొదటి 6 అధ్యాయాలని కర్మయోగం అంటారు. రెండవ భాగమైనటువంటి 6 అధ్యాయాన్ని భక్తి యోగం అంటారు. చివరి 6 అధ్యాయాలని జ్ఞాన యోగం అంటారు. దాదాపు ప్రతి అధ్యాయానికి యోగం అనే మాటే ఉపయోగింపబడుతుంది. యోగం అంటే అర్థం ఏమిటంటే ఆసనాలు, మెడిటేషన్, ప్రాణాయామాలు చేయడం కాదు. ఆత్మ
పరమాత్మతో సంయోగం చెందడమే యోగము అనే మాటకి అర్థం. అది ఎట్లా మెట్లు మెట్లుగా సాధించవచ్చు అని చెప్పి వివరిస్తుంది. కాబట్టి ప్రతి అధ్యాయానికి యోగం అనే మాట తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. మనం ముందు కర్మయోగం దగ్గర ప్రారంభం చేద్దాం. కర్మయోగంలో 6 అధ్యాయాలు ఉంటాయి. వాటిని విడివిడిగా పరిశీలించాలంటే చాలా సమయం అవసరమవుతుంది. కానీ నేను ప్రధానంగా సాధారణ మానవునికి అర్థమయ్యేటట్టుగా ఈ కర్మయోగంలో ఉండేటువంటి 11 రకాలైనటువంటి కర్మల గురించి విడివిడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిలో విడిగా ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే సంచిత కర్మ, ప్రారంభ కర్మ, ఆగామి కర్మ. ఈ 3 కర్మల్ని కనుక జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే సగం సమస్యలు ప్రపంచానికి తెగిపోతాయి. సంచిత కర్మ అంటే ఏమిటంటే సంచులు సంచులుగా, గుట్టలు గుట్టలుగా మనది, మన కుటుంబం వాళ్ళది కలిపి 7 జన్మల నుండి రాశిగా పేర్కొన్నటువంటి మొత్తము పాప పుణ్యాల యొక్క ఫలితమే సంచిత కర్మ. దీంట్లో కొన్ని మైనస్లు ఉంటాయి, కొన్ని ప్లస్లు కూడా ఉంటాయి. ఈ సంచిత కర్మ అంతా పూర్తిగా 0 అయితే తప్ప మోక్షం వచ్చేటువంటి అవకాశం ఎవ్వరికీ లేదు. ఆ సంచిత కర్మ కొద్దిగా ఉన్నా కూడా మళ్ళీ ఒక జన్మ తీసుకోవాల్సిన అవసరం మనకు ఏర్పడుతుంది. కాబట్టి భగవద్గీత ఏం చెప్తుందంటే దీంట్లో ఉండే మైనస్లు ఎట్లా పోగొట్టుకోవాలి, ప్లస్ ఎట్లా పోగొట్టుకోవాలి అన్న సంగతి వివరించేదే భగవద్గీత. నాకు నా కుటుంబానికి ఏం సంబంధం, నాది మాత్రమే కర్మ ఉండాలి కదా అంటే, మన తండ్రి హంతకుడైతే సమాజంలో మనల్ని హంతకుడు కొడుకనే రెఫర్ చేస్తుంటారు. మన తండ్రి గనక మంత్రి అయితే అబ్బా మంత్రి గారు అబ్బాయి అని చెప్పి ఆయన్ని మనకు ఆపాదిస్తారు. కాబట్టి మన పూర్వీకులది కూడా కొంత కర్మ ఫలం మనకు చేరి ఉంటుంది. కాబట్టి గత జన్మల్లో మనకున్నటువంటి, మన కుటుంబానికి ఉన్నటువంటి మొత్తం కర్మలన్నీ కూడినట్లయితే ఉండేది సంచిత కర్మ. ఈ సంచిత కర్మ మొత్తం 0 అయినప్పుడు మాత్రమే ముక్తి లభిస్తుంది. అయితే మొత్తం ఈ పెద్ద మొత్తాన్ని ఎత్తుకోవడం, భుజానికి ఎత్తుకోవడం ఎవరికి సాధ్యం కాదు. కాబట్టి పరమాత్మ మనకు సహాయం చేయడం కోసం ఏం చేస్తాడంటే దీన్ని తొలగించుకోవడానికి వీలుగా నీకుండేటువంటి పాప పుణ్యాల యొక్క ఫలితాన్ని ఒక చిన్న సంచిలో వేసి ఒక కొత్త జన్మనిస్తాడు. దేంతో అయితే మనం ఈ జన్మని ఈ చిన్న సంచితో ప్రారంభిస్తున్నామో దాన్ని ప్రారంభ కర్మ అంటాం. సాధారణంగా ఎవరన్నా అంత నీ చేతిలో ఉందా, అంత భగవంతుడి చేతిలో ఉందా అంటే ఏం చెప్తారంటే అంతా పరమాత్మ చేతిలోనే ఉంది, నా చేతిలో ఏమీ లేదు అంటారు. ఇది నిజం కాదు. అంతా పరమాత్మ చేతిలో అయితే మనం చేసుకున్న పాప పుణ్యాలకు ఆయన అనుభవించాలి కానీ మనం కాదు అనుభవించాల్సి. లేదా కొంతమంది అంతా పరమాత్మ చేతిలో ఉంది అంటారు కానీ పరమాత్మ చేతిలో ఏమి ఉంచరు, వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారు. ఇటువంటి స్వేచ్ఛ ఒక్క మానవ జీవితానికి మాత్రమే ఉంది. క్రిమి కీటకాలకు అటువంటి జంతువులకు అటువంటి స్వేచ్ఛ లేదు. ఈ ప్రారంభ కర్మ అనేది మనం ఎక్కడ జన్మించాలి, ఎవరు మన తల్లిదండ్రులు, ఎవరు సోదరులు, ఎక్కడ చదువుకోవాలి, ఎక్కడ ఉద్యోగం చేయాలి, నెలకు ఎంత జీతం వస్తుంది, మొత్తం నీ జీవితం అంతా ఎట్లా ఉంటుందని చెప్పి ముందుగా నిర్ణయింపబడినటువంటి పరిస్థితి. నిజానికి ఇది మన చేతిలో లేదు, కానీ ఉంది అని భ్రమపడి మనము కాళ్ళు చేతులు కొట్టుకొని తలకిందులు అవుతూ ఉంటాం. మన అబ్బాయి లేక అమ్మాయి డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు. కానీ వాళ్ళకి ఆ ప్రాప్తం ఉందా లేదా అని చెప్పి ఎవరు పరిశీలించరు. వాళ్ళ ప్రయత్నాలే విపరీతంగా చేస్తారు. నిజానికి వాడి నుదిటి రాతలో డాక్టర్ కావాలని చెప్పి కనుక లేకపోతే మనం బలవంతంగా ఒక కార్పొరేట్ కాలేజీలో చేర్పిస్తే వాళ్ళ లెవెల్కి అందుకోలేక 5వ అంతస్తు ఎక్కి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటారు. అనేక ఆత్మహత్యలకు ఇదే కారణం. వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి, యాప్టిట్యూడ్ ఏంటి, వాళ్ళ ఇష్టం ఏమిటి,
భగవంతుడు వాళ్ళకి ఏం నిర్దేశించినాడు అన్న సంగతి మనం గమనించకుండా మనకుండేటువంటి కోరికల ప్రకారము వాళ్ళని తీర్చిదిద్దాలనుకోవడం అదేం తప్పేం కాదు. కానీ వాళ్ళని ఫోర్స్ చేయడం వల్లనే అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. డబ్బు లేక కాదు. డబ్బుండి ధనికులై ఉండి కార్పొరేట్ కాలేజీలో చదువుకునేటువంటి పిల్లలు ఎందుకు ఆత్మహత్యలకు పాలవుతున్నారంటే ఇదే ముఖ్యమైనటువంటి కారణం. అయితే ముందుగా వాళ్ళ యాటిట్యూడ్ తెలుసుకోవడానికి ఏదైనా అవకాశం ఉందా అంటే వాస్తవానికి ఉంది, కానీ మనం దాన్ని సరిగా అమలు చేయం. చిన్నప్పుడు అన్నప్రాసన అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మనం జరిపిస్తాం. అక్కడ సాధారణంగా ఒక పుస్తకం, జనరల్గా భగవద్గీత, ఒక కత్తి, ఒక హారము, డబ్బుల నోట్ల కట్ట, కొంత అన్నము అవన్నీ పెట్టి పిల్లవాడు బంగారం నేర్చుకోవడం మొదలుపెట్టినప్పుడు అక్కడ వదిలిపెడతారు. వాడు దేని తీసుకుంటాడో కత్తినా కలానా అనే దృష్టిలో పెట్టుకొని దాన్ని బట్టి వాడు ఫలానా కావచ్చు అని చెప్పి ఊహించడం కోసం ప్రయత్నిస్తాం. అయితే మన దురాశ ఎట్లాంటిదంటే నిజానికి కళాన్ని, బ్రష్ని, ఇవన్నిటిని, కత్తిని వెనకబెట్టి ముందు పక్క బంగారాన్ని, నోట్లను మాత్రమే ఉంచుతాం. అంటే అవే ముట్టుకోవాలని చెప్పి మన ఉద్దేశం అన్నమాట. దీన్ని సరిగా అర్థం చేసుకోవడం లేదు. ఒక చిన్న రిచువల్ మాదిరి కండక్ట్ చేస్తున్నారు, కానీ నిజంగా వాడు యాటిట్యూడ్ తెలుసుకునే పద్ధతి ఇది కాదు. రష్యాలో మరొక పద్ధతి ఉంది. ఒక సంవత్సరం పాటు ఆ అబ్బాయిని జాగ్రత్తగా గమనిస్తారు. అన్ని రకాలైనటువంటి పరికరాలు, అవి కళకు సంబంధించినవి కావచ్చు, ఇంజనీరింగ్కి సంబంధించినవి కావచ్చు, లేకపోతే అధ్యయనానికి సంబంధించినవి కావచ్చు, అన్నీ ఉంచి ఒక సంవత్సరం పాటుని అతి జాగ్రత్తగా ఒక్కొక్క అబ్బాయిని గమనిస్తారు. వాడు దేంట్లో స్వతహాగా ఇష్టాన్ని కలిగి ఉన్నాడన్న సంగతి వాళ్ళు గ్రహించి అదే వృత్తి విద్యా కోర్సులో వాడిని ప్రవేశపెడతారు. అయితే రష్యాలో డాక్టరు, ఇంజనీరు, టీచరు, లేబరు అనే తేడా లేదు కాబట్టి వాళ్ళకి ఏదైనా ఒకటే, అందుకని వాళ్ళకి సమస్య రాదు. కానీ మనకు డాక్టర్లు, ఇంజనీర్ల పట్ల ఉండేటువంటి ఆశ కొద్దీ ప్రతి తండ్రి కూడా డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి అనేటువంటి ఒత్తిడితోటి పిల్లల్ని మనం మానసికంగా హింసిస్తా ఉన్నాం. కాబట్టి తల్లిదండ్రులు అట్లాగే ఉపాధ్యాయులు గమనించాల్సింది ఏంటంటే వాడికి మనం చెప్పినటువంటి కోర్సు చదివేటువంటి శక్తి ఉందా లేదా, ఇష్టం ఉందా లేదా. ఈ శక్తి, ఇష్టము రెండు కలిస్తేనే వాడు ఆ కోర్సును పూర్తి చేయగలుగుతాడు, లేకపోతే లేదు. ఆ శక్తి, ఇష్టం దేని పట్ల ఉన్నాయని తెలుసుకోవడం కోసమే మనం కిండర్ గార్డెన్స్ పెట్టారు. కానీ దాని పర్పస్ ఇప్పుడు అట్లా లేదు. ఏదో ఆడుకోవడం కోసం, పిల్లల్ని లాక్కోవడం కోసం వాడుతున్నటువంటి ఒక ప్రక్రియ మాత్రమే, కానీ నిజంగా అటువంటి యాటిట్యూడ్ ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం కాదు. ఒక మదనపల్లిలో ఉండే ఋషి వ్యాలీలో మాత్రమే అటువంటి ఏర్పాటు ఉంది. వాడికి అవసరమైన మట్టిని, కుండల్ని, లేక గోడల్ని, పెన్సిళ్ళని, చాక్ పీసుల్ని ఇచ్చి వాడి ఇష్టం వచ్చినట్టుగా ఆడుకొనిస్తారు ఒక సంవత్సరం పాటు. దాంతో వాడికి ఏ రకమైన వృత్తి పట్ల ఇష్టం ఎక్కువ ఉంది, వాడికి ఏది చేతనవుతుంది అన్నది, ఇష్టము చేత కావడం దేంట్లో ఉంది అన్నది అక్కడ తెలుసుకొని సరైన మార్గంలో పెట్టడం కోసం ఆ ఒక్క పాఠశాల మాత్రమే ప్రస్తుతం ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ముఖ్యంగా గమనించాల్సిన అంశం. ప్రారంధ కర్మ మన చేతిలో లేదు. మనం ఎంత విశ్వ ప్రయత్నం చేసినా ఆ భగవంతుడు నిర్ణయించిన ప్రకారమే జరుగుతుంది తప్ప మరొక మాదిరి జరగదు. ఒకసారి భగవంతుడు నూటి మీద అది రాసిన తర్వాత ఆయన బ్రహ్మదేవుడు కూడా దాన్ని మార్చడానికి చేత కాదు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాతది ఆగామి కర్మ. ఆ భగవంతుడు నిర్దేశించినట్లుగా నువ్వు డాక్టరో, యాక్టరో, టీచరో అయిన తర్వాత నీ విద్యుత్ ధర్మాన్ని నువ్వు ఎట్లా నిర్వర్తిస్తావు అని చెప్పేది ఆగామి కర్మ. నిజానికి ఇదొక్కటి మాత్రమే మన చేతిలో ఉంది. సంచిత కర్మ మన చేతిలో లేదు, ప్రారంభ కర్మ మన చేతిలో ఉంది లేదు, ఆగామి కర్మ మాత్రమే మన చేతిలో ఉంది. కానీ అది మన చేతిలో లేదు, సమాజం చేతిలో ఉంది, సమాజం దాన్ని నిర్ణయిస్తుందని చెప్పి పొరపాటు పడి దీన్ని సద్వినియోగం మనం చేసుకోవడం లేదు. దీని ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే పైనుంచి వచ్చినటువంటి సంచులో కొన్ని మైనస్లు, కొన్ని ప్లస్లు ఉంటాయి. కాబట్టి ఈ మైనస్లు పోగొట్టుకోవడం కోసం, ప్లస్లు పెంచుకోవడం కోసం ఈ ఆగామి కర్మను వాడాలి. అయితే దానికి వ్యతిరేకంగా ప్లస్లు తెచ్చుకోకపోగా ఉన్న ప్లస్ను పోగొట్టుకొని ఇంకొంచెం మైనస్లు మనం పేర్చుకోవడం ఈ ఆగామి కర్మలో చేస్తుంటాం. ఒక ఆయన కష్టపడి కొడుకుని డాక్టర్ చేశాడు. చేసిన తర్వాత అతనికి
రికమెండేషన్ తోటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగం కూడా వచ్చింది. తర్వాత ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టాడు. నేరుగా ఎందుకు ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టారు అంటే, గవర్నమెంట్ డాక్టర్ అయితే ప్రైవేట్ ప్రాక్టీస్కి మంచి అవకాశం ఎక్కువ. కాబట్టి ఇటు ప్రభుత్వం ఇచ్చే జీతాన్ని తీసుకుంటున్నాడు, ప్రతి విడిగా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ కూడా పనిచేస్తున్నాడు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసేటప్పుడు వచ్చిన రోగిని సరిగా పరిశీలించాడు, పట్టించుకోడు. ఇక్కడ తన విద్యుత్ ధర్మాన్ని సక్రమంగా నెరవేర్చడం లేదు. ఎందుకంటే అతని మనసు అంతా ఎప్పుడెప్పుడు అవతలికి పోదామా అని. వచ్చినటువంటి పేషెంట్లో కొంచెం డబ్బులుండి తను చెప్పిన కార్పొరేట్ హాస్పిటల్కి షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఏముందో వాడిని పట్టుకొని చాలా ప్రమాదకరమైంది, దీనికి తగినటువంటి ఆపరేషన్లు ఈ హాస్పిటల్లో లేవు, అదిగో పలానా హాస్పిటల్కి రండి, నేనే దగ్గర నుండి చూసుకుంటానని చెప్పి హాస్పిటల్కి చేరుస్తారు. అక్కడ అవసరం ఉన్నా లేకపోయినా కూడా అన్ని రకాలైన టెస్టులు రాస్తారు. అక్కడ అవసరం ఉన్నా లేకపోయినా కూడా సిజేరియన్ ఆపరేషన్లు చేస్తారు. అక్కడ అవసరం ఉన్నా లేకపోయినా కూడా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఒక వారం ఉంచుతారు. అవసరం ఉన్నా లేకపోయినా కూడా బెడ్లు కనుక ఖాళీగా ఉండినట్లయితే ఒక స్పెషల్ వార్డులోన ఒక 15 రోజుల నుంచి మళ్ళీ ఒక చేతాడంత లిస్టుతో మందులు రాసి ఇంటికి అప్పుడు పంపిస్తారు. ఎందుకయ్యా ఇంత ధరం మీద ఆశ, ఇంత కక్కుర్తి, అవసరం లేని ఆపరేషన్లు ఎందుకు, అవసరం లేని పనికిరాని మందులంతా రాయడం ఎందుకు, అవసరం లేని టెస్టులన్నీ రాయడం ఎందుకు, శుభ్రంగా ఒక డాక్టర్గా విద్యుత్ ధర్మం నిర్వర్తించవచ్చు కదా అని తండ్రిని అడిగితే ఆయన ఏం చెప్తాడంటే, మా వాడికి సీట్ ఏమన్నా ఊరికే వచ్చిందా, ఏదో అత్యవసర మార్కులతో పాస్ అయినాడు, అందుకని ఎమ్మెల్యేకి 1 లక్ష ఇచ్చి ఆయన సాయంతో మంత్రి దగ్గర పోయి ఆయనకు ఒక 3 లక్షలు ఇచ్చి తర్వాత డొనేషన్ ఒక 5 లక్షలు కట్టి ప్రైవేట్ కాలేజీలో చేర్పించినాను, మరి ఈ డబ్బులను నాకు ఎట్లా రావాలి, ఒకవేళ నేనేమైనా మడిగట్టుకొని కూర్చుందామంటే సమాజం దానికి అంగీకరించడం లేదు, సమాజంలో అందరూ అదే పని చేస్తున్నారు, కాబట్టి మా వాడు ఆ పని చేయకపోతే ఆ కార్పొరేట్ హాస్పిటల్లో పనికిరాని విధవ కింద పదవి పనికిరాని డాక్టర్ కింద తేలిపోతాడు, కాబట్టి సమాజం అట్లా చేసిందయా నేనేం చేయలేను అంటారు తప్ప, దాన్ని సమర్థించుకుంటారే తప్ప తప్పును ఒప్పుకొని ఆ పవిత్రమైన వైద్య వృత్తిని చేయాల్సిన పద్ధతిలో చేయడానికి ఎవరు ఇష్టపడరు. కాబట్టి ఆగామి కర్మ ఎందుకోసం ఉంది అంటే, మనం ఉండేటువంటి మైనస్లన్నీ తొలగించుకోవడం కోసం ఉంది, కానీ నిజంగా మనం తొలగించుకుంటున్నామంటే లేదు, ఇంకొన్ని పెంచుకుంటున్నాం. ఈ పెంచుకోకపోవడం మన చేతిలో ఉంది, కానీ నా చేతిలో లేదు, సమాజం చేతిలో ఉందని భ్రమపడతా ఉంటాం. ఆఫీసులో అందరు లంచాలు తీసుకుంటున్నారు కాబట్టి నాకు తప్పలేదు అని సమర్థించుకుంటామే తప్ప, మన తప్పును కానీ లేక మన పిల్లల తప్పును కానీ ఒప్పుకోవడానికి ఏ తల్లిదండ్రి ఈ రోజుల్లో ఇష్టపడడం లేదు. ఇప్పుడు ఒకసారి రెండింటి మధ్య ఉండేటువంటి సింక్రనైజేషన్ జాగ్రత్తగా గమనించండి. అంతా పరమాత్మ చేతిలో ఉందా లేక అంతా మన చేతిలో ఉందా అంటే రెండు తప్పే. కొంత పరమాత్మ చేతిలో ఉంది, అది ప్రారంభ కర్మ, అది ఆయన నిర్ణయిస్తాడు. కొంత మన చేతిలో ఉంది, అది ఆగామి కర్మ. దీన్ని అర్థం చేసుకోవడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. బ్రహ్మ మనకు జీవితాన్ని ఇచ్చేటప్పుడు ఇన్ని సంవత్సరాల జీవితం అని ఎప్పుడు ఇవ్వడు, ఇన్ని ఊపిరులు అని చెప్పి ఇస్తాడు, ఇన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అని నేను మన బ్యాంక్ అకౌంట్లో బ్రహ్మ వేసి కిందకి పంపిస్తాడు. సాధారణమైన వ్యక్తి ప్రతి నిమిషానికి 15 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటాడు, అంటే దాదాపు గంటకి 900 సార్లు, రోజుకి 3600 సార్లు, లేక సంవత్సరానికి దాదాపుగా 78 lakhs ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనం తీసుకుంటాం. ఇవి ఒక 78 కోట్ల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పరమాత్మ మనకి ఇచ్చినాడు అనుకుందాం. ఒకసారి ఇచ్చిన తర్వాత మార్చడం ఆయన చేతిలో లేదు, మన చేతిలో కూడా లేదు, అందుకే ఇది ప్రారంభ కర్మ. కానీ వీటిని ఎట్లా వాడుకుంటావు అనేది మాత్రం నీ చేతిలో ఉంది. నిమిషానికి మనము 15 ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కనుక తీసుకున్నట్లయితే ఒక 100 సంవత్సరాలు పడుతుంది. లేదు, అనవసరమైనటువంటి అలవాట్ల వల్ల ఇది 15 సార్లు కాకుండా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చాలా ఎక్కువగా తీసేసుకుంటూ ఉన్నట్లయితే, రెగ్యులర్స్ కానీ, తాగుబోతులు కానీ, లేక టెన్షన్లో జీవించే వాళ్ళు కానీ చాలా ఎక్కువ తీసుకొని నిమిషానికి 30 చొప్పున తీసుకుంటే నువ్వు 50 years మాత్రమే బతుకుతావు. లేదు, యోగ సాధనతోటి
ప్రాణాయామం, మెడిటేషన్ ఇటువంటి వాటిని ఉపయోగించి నేను నిమిషానికి 15 సార్లు కాకుండా 5 సార్లు మాత్రమే కనుక తీసుకున్నట్లయితే నేను 125 సంవత్సరాలు. ఇది నీ చేతిలో ఉంది. కాబట్టి ప్రారంధ కర్మ మన చేతిలో లేదు. ఒకసారి లిఖించినాక బ్రహ్మ చేతిలో కూడా లేదు, నుదుట రాత. కానీ దాన్ని ఎట్లా వాడుకోవాలనేది మాత్రం మన చేతిలో ఉంది. మన బ్యాంక్ అకౌంట్లో ఒక 10 lakhs కనుక ఉండినట్లయితే రోజుకు 1 లక్ష రూపాయలు తీసుకుంటే 10 రోజులు మాత్రమే బ్యాంకుకు పోగలుగుతాం. లేదా రోజుకు 1/2 లక్ష మాత్రమే తీసుకోగలిగినట్లయితే 20 సార్లు డ్రా చేయొచ్చు, బ్యాంకుకి పోవచ్చు. రోజుకు 1 రూపాయే తీసుకుంటే ఎంత తీసుకుంటావు అనేది నీ చేతిలో ఉంది. బ్యాంకులో డిపాజిట్ ఎంత ఉంది అనేది బ్రహ్మ చేతిలో ఉంది. దీన్ని ప్రారంధ కర్మ, దీన్ని ఆగామి కర్మ అంటారు. ఈ ప్రారంధ కర్మ గురించి తెలుసుకునేటప్పుడు ఇంకొక చిన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది చెప్తుంటారు, అతి పేదవాడు అనేటువంటి వాడికి 10 మంది పిల్లలు, 100 మంది పిల్లలైనా పోషించే శక్తి ఉండే ధనికుడికేమో అస్సలు సంతానం లేదు. 15 రూపాయలు లంచం తీసుకున్నాడేమో మొన్న ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు. 15 కోట్లు తిన్నటువంటి వాడు ఇంగ్లాండ్లో ఇంకా సుఖంగా తిరుగుతున్నాడు. అసలు దేవుడు కళ్ళు మూసుకొని ఉన్నాడా, అసలు గమనిస్తా ఉన్నాడా, ఏంటి ఇట్లా జరుగుతుంది విచిత్రంగా అని చెప్పి అనుకుంటా. ఇక్కడ మనకు అర్థం కాంది, జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ఇప్పుడు చేసిన పని యొక్క ఫలితం పూర్తిగా వెంటనే మనకు రాదు. కొంత వస్తుంది, కొంత వర్తమానంలోకి లేక వచ్చే జన్మకి అదే ట్రాన్స్ఫర్ అవుతుంది. మనం చేసిన పని యొక్క ఫలితం ఏదైతే ఈ జన్మలో కొంత పొందుతామో దాన్ని అదృష్టం, దృష్టం అంటారు. ఏదైతే వచ్చే జన్మలో పొందుతామో దాన్ని అదృష్టం అంటారు. ఉదాహరణకు ఒక మామిడి పండు తీసుకుందాం. మామిడి పండు మొత్తాన్ని మనం తినలేము. తొక్కను తీసేస్తాం, టెంకను పారేస్తాం, కానీ లోపల నుండి గుజ్జును తీసుకుంటాం. ఆ గుజ్జు మాత్రమే ప్రస్తుత జన్మలో మనం అనుభవించింది, అది దృష్టం, కనిపించేది. కానీ పారేసినటువంటి టెంక సరైన పరిస్థితులు కనుక నెలకొంటే ఒక చెట్టు అయి వచ్చే జన్మలో మళ్ళీ మనకు ఫలితాలని ఇస్తుంది. అది కనపడకుండా వచ్చేటువంటిది, అది అదృష్టం, కనపడింది అని చెప్పారు. లేక దీని అంతటికి కన్క్లూజన్ ఏమిటంటే, ఈ జన్మలో నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో అది గత జన్మలో చేసుకున్న దాని యొక్క పాప పుణ్యాల యొక్క ఫలితం ఈ జన్మలో అనుభవిస్తుంది. అక్కడ పెట్టి పుట్టి ఉంటే ఇక్కడ సుఖంగా బతుకుతావు. ఈ జన్మలో నువ్వేమైతే చేస్తున్నావో దీని యొక్క ఫలితాన్ని వచ్చే జన్మలో నువ్వు అనుభవిస్తావు. కొంత భాగం మాత్రమే ఈ జన్మలో అనుభవిస్తావు, మిగిలింది వచ్చే జన్మలో అనుభవిస్తావు. కానీ మనకి అవతల జన్మ, యువతల జన్మ అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మని వాళ్ళతో వచ్చిన సమస్య ఏమిటంటే, ఈ జన్మలో చేసింది ఈ జన్మలోనే ఫలితం ఇస్తుంది అని అనుకుంటారు. న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ కరెక్ట్. ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది. కానీ అప్పుడే కాదు, అక్కడే కాదు, ఎప్పుడు ఎక్కడ ఇవ్వాలనేది పరమాత్మ చేతిలో ఉంటుంది. కాబట్టి దీన్ని కనుక ప్రారంధ కర్మని సద్వినియోగం చేసుకోగలిగినట్లయితే ఆగామి కర్మలో దాన్ని ఇచ్చినటువంటి ప్రారంధ కర్మలో ఇచ్చిన దాన్ని ఆగామి కర్మలో మనం సద్వినియోగం చేసుకోగలిగినట్లయితే మనము ఈ రాశిని కొంచెం తగ్గించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మనం చేసుకున్న దాంట్లో యొక్క ఫలితంగా, అంటే ఈ జన్మలో మనం చేసిన ఆగామి కర్మ యొక్క ఫలితంగా కొంత స్వర్గము, కొంత నరకాన్ని అనుభవిస్తాం. ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత స్థూల శరీరం వెళ్ళిపోతుంది, కానీ సూక్ష్మ శరీరం ఉంటుంది, కారణ శరీరం ఉంటుంది. ఈ రెండిటి లోపల ఎప్పుడు ఉండేటువంటి ఆత్మ ఒకటి ఉంటుంది. ఈ మూడు ఇక్కడి ప్రయాణం చేసి మనం చేసుకున్న దాని ప్రకారము స్వర్గాన్ని, నరకాన్ని అనుభవించి తర్వాత మళ్ళీ ఇంకొక లోకానికి వెళ్తాం, పితృలోకానికి వెళ్తాం. అయితే ఇక్కడ పిటి ఏమిటంటే, స్వర్గంలో మనం చేసుకున్న ఫలితం ప్రకారం ఒక 30 రోజుల స్వర్గం, అట్లాగే 30 రోజులు నరకం గనక మనకు రాసి ఉంటే స్వర్గంలో 30 రోజులు హాయిగా ఎంజాయ్ చేస్తాం. అదేం దాచిపెట్టుకోరు. ఇంకా వీలైతే ఓవర్ టైం ఏమన్నా ఇస్తారా, లేక ఓవర్ డ్రాఫ్ట్ ఏమన్నా ఇస్తారా, వచ్చే జన్మలో తీర్చుకుంటారా, ఇంకొక 4 రోజులు స్వర్గంలో ఉండియండి అంటారు. ఇదే మాట నరకములో అనం. 4 రోజులు నరికిన తర్వాత
అయ్యా అబ్బా నా వల్ల కావడం లేదు, తప్పైపోయింది, పొరపాటు అయిపోయింది, ఇంకో జన్మలో నేను సరిదిద్దుకుంటాను, దయచేసి నన్ను ఇప్పుడు వదిలేయండి అంటారు. అంటే మిగిలిన 26 రోజుల మైనస్ అట్లాగే ఉంది. అందుకే ఇక్కడ ఎక్కువ మైనస్లు ఉంటాయి, ప్లస్లు మాత్రం తక్కువ ఉంటాయి. మళ్ళీ దీంతో ఇంకొక జన్మ ప్రారంభమవుతుంది. అయితే ఈసారి వచ్చేది మళ్ళీ మానవ జన్మ, అది కూడా భారతదేశంలోనే మధ్యతరగతి కుటుంబంలో పుడతామని గ్యారెంటీ ఏం లేదు. ఏ జంతువుగానే పుట్టొచ్చు, లేక పుణ్యం ఎక్కువ ఉన్నట్లయితే అమెరికా లాంటి దేశంలో పుట్టించు, అసలు దేవుడు తలుచుకోకపోవచ్చు. లేదా పాపం ఎక్కువ చేసినట్లయితే ఇథోపియా లాంటి దేశంలో పుట్టే ఆకలి తావులు తావచ్చు, నీకు అసలు అవకాశమే ఉండకపోవచ్చు. అందుకని ఈ జన్మలో ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి అంటే, ఈ ప్రారంభ కర్మలో ఉండేటువంటి ఒక భయంకరమైనటువంటి విష వలయాన్ని ఛేదించడం ద్వారా మనం అవతలికి పోవడానికి, లేక ఇది నరకం అనేది లేకుండా చేసుకోవడానికి అవకాశం ఉంది. అది ఎట్లా ఉంటుందని తెలుసుకోవడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ని పరిశీలిద్దాం. ఒక అత్తగారు ఉన్నారు. ఈ అత్త ఎప్పుడు కూడా కోడల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది. కోడలు తప్పు చేస్తూ దండించడం వేరే, కానీ కోడలు ఏ తప్పు చేయకపోయినా కూడా ప్రతి అత్త వీలైనంత వరకు కోడల్ని బాధ పెట్టడం కోసం ప్రయత్నిస్తుంది. ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తారు అంటే, ఒకవేళ మీరు అత్తని అడిగితే ఆమె చెప్పే సమాధానం వెరీ సింపుల్. మా అత్త నన్ను బాధించింది, అందుకని నేను దాన్ని కంటిన్యూ చేస్తున్నాను అని చెప్పాట. అంటే అత్త తను బాధించినప్పుడు ఆమె చాలా బాధపడింది. ఇటువంటి బాధ వద్దు పగవాడికి కూడా అనుకుంది. కానీ తన వంతు వచ్చేసరికి దాన్ని విస్మరించి తిరిగి బాధ పెట్టడం మొదలుపెట్టింది. కాబట్టి బాధ పడడం, బాధ పెట్టడం అనేది ఒక పెద్ద విషవలయం. అది ఎట్లా ఉంటుందంటే, ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చేరిన విద్యార్థి ర్యాగింగ్కి గురవుతాడు. చాలా రకాలుగా అతన్ని బాధిస్తాడు. వాస్తవానికి పాత రోజుల్లో ర్యాగింగ్ అంటే కేవలం పరిచయం చేసుకోవడమే, జూనియర్స్ సీనియర్స్. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఆ సీనియర్స్ తమ యొక్క ఆధిపత్యాన్ని చూపించడం కోసం కాదు, తాము పడిన బాధని ఇంకొక రకంగా తీర్చుకోవడం కోసం జూనియర్స్ని బాధ పెడతారు. ఈ బాధపడిన జూనియర్ బహుశా వస్త్రాలన్నీ ఇప్పేసి తిరగమని అంటారు. ఈ బాధలన్నీ పడినవాడు ఇక పగవాడికి కూడా ఇటువంటి బాధలు రాకూడదు అని ఫస్ట్ ఇయర్లో అనుకుంటాడు. ఇతనే క్రమక్రమంగా ఆత్మహత్య చేసుకోకుండా కంటిన్యూ చేసినట్లయితే ఫోర్త్ ఇయర్లో పోయిన తర్వాత, ఒరే నేను ఒకప్పుడు బాధపడినాను, ఇప్పుడు బాధ పెట్టకూడదు అని చెప్పి అనుకోడు. నేను బాధపడినాను కాబట్టి ఇంకొకరిని బాధ పెట్టాల్సిందే. అంటే ఒక సర్క్యులర్ మోషన్ ఇక్కడ ఏర్పడింది. బాధపడినాడు కాబట్టి బాధ పెట్టాలి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. అయితే ఇది కేవలం వలయం కాదు, విష వలయం. ఎందుకంటే వలయానికి విష వలయానికి తేడా ఏంటంటే, వలయం అక్కడే ఉంటుంది, విష వలయం స్ప్రింగ్ మాదిరి క్రమక్రమంగా పైకి పోతుంది. ఈ ఫోర్త్ ఇయర్లోకి వచ్చినటువంటి అబ్బాయి తను బాధ పెట్టాలనుకోవడమే కాదు, ఇంకొక కొత్త రకంగా, నాకున్నటువంటి దానికంటే ఇంకా కొత్త రకంగా ఇన్వెంట్ చేసి ఇంకా పైశాచికంగా బాధ పెట్టాలి, నా గొప్పదనం తెలాలి అనుకుంటాడు. అందుకే ఈ బాధ క్రమక్రమంగా పెరుగుతూ పోతా ఉంటుంది. లేకపోతే ఒకప్పుడు మాదిరిగా కేవలం పరిచయాలు అయితే ఈ ర్యాగింగ్తో ఏ సమస్య ఉండేది కాదు. అందుకే ఇది ఒక విషవలయం. కాబట్టి అత్తగారు ఏమంటుందంటే, మా అత్తగారు నన్ను బాధ పెట్టింది కాబట్టి నేను కోడల్ని బాధించాను, కొడుకు నా కంట్రోల్ లేకుండా పోతున్నాడు, ఏదో ఒకసారి. కాబట్టి కోడలు పాపం చాలా బాధపడతా ఉంటుంది. బాధపడడం సహజం, ఎందుకంటే ఈమె గత జన్మలో ఎవరినో బాధించింది కాబట్టి ఇప్పుడు బాధలు పడాలి. ఈ సంగతి కనుక అర్థం చేసుకుంటే ఆమె ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటుంది, లేకపోతే కష్టాన్ని కష్టంగానే భావిస్తుంది. ఈమె నానాకు బాధలు పడి, తండ్రి ఎప్పుడు నన్ను తీసుకొని పోతావు అని నిరంతరం అడుగుతావు. కానీ ముందు ఈమె పోదు, వయసు ఎక్కువ కాబట్టి ఈ అత్తగారు ముందు మరణిస్తారు. ఈమె చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి పోతే ఆయన అడుగుతాడంట, అమ్మ కోడలి చూసుకున్నావు, కొడుకుని చూసుకున్నావు, సంతానాన్ని మనవల్ని చూసుకున్నావు, ఇంక నా దగ్గరకు వచ్చేయంటాడు. అప్పుడు ఈ అత్తగారు ఏమంటారు తెలిసిన, వద్దయ్యా, నేను అనవసరంగా నా కోడల్ని బాధ పెట్టినాను, నేను తిరిగి 4 తన్నులు తింటే కానీ నాకు బుద్ధి రాదు, అందుకే నేను మళ్ళీ భూలోకం మీదకి పోయి జన్మిస్తాను, నాకు అవకాశం ఇవ్వు. ఆ కోడల చేతిలో నేను 4 తన్నినాను,
ఇప్పుడు 6 వడ్డీతో సహా 4 టన్నులు తినాల్సిన అవసరం ఉంది. దయచేసి నన్ను ఒక్కసారి పోయి ఆ పాపాన్నంతా కడిగేసుకున్న తర్వాత నీ దగ్గరకు వస్తాను తండ్రి అని అడిగి మళ్ళీ భూలోకం మీద రావడానికి ట్రై చేస్తాను. మరి కోడలు కొంతకాలం తర్వాత ఈమె కూడా అత్త అవుతుంది. ఈమె తన కోడల్ని హింసిస్తుంది. కొంతకాలం తర్వాత మరణిస్తుంది. మరణించిన తర్వాత దేవుడి దగ్గరికి పోతే, అమ్మ నువ్వు రోజు అడుగుతా ఉన్నావు, నేను ఎక్కడో బిజీగా ఉన్నాను, ఎప్పుడు తీసిపోతావు తండ్రి, ఎప్పుడు తీసిపోతావు తండ్రి అని మీ అత్తగారు హింస భరించలేక, కొంచెం లేట్ అయింది ఏమనుకోవద్దు, ఇంక వచ్చేసి ప్రశాంతంగా నా దగ్గర ఉండు అని అడుగుతాడు. అదేం కుదరదు స్వామి, నన్ను తప్పు చేసింటే తిట్టే పర్వాలేదు, కానీ ఎటువంటి తప్పులు చేయకుండా ఏదో ఒకటి నింద వేసి నన్ను హింసించింది, పోయి దాన్ని 6 బాధ వస్తే తప్ప నాకు జీవితం లేదు, దయచేసి ఒక్కసారి పోయి దాన్ని తల్లి రాని అని అడుగుతాడు. అంటే ఈ జన్మలో కోడలైన ఆమె నెక్స్ట్ జన్మలో అత్త అవుతుంది, ఈ జన్మలో అత్త అయిన ఆమె నెక్స్ట్ జన్మలో కోడలే కాదక్కర్లేదు, ఏదో ఒక రూపంలో తన్నించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇది గోస్ ఆన్ రిపీటింగ్. మళ్ళీ వచ్చే జన్మలో ఈమె అత్త ఆమె కోడలు, ఇట్లా సర్క్యులర్ గా తిరుగుతూ ఉంటుంది. అంతేకాదు ఈ జన్మలో 4 అయితే వచ్చే జన్మలో 6, ఆపై జన్మలో 8. ఇది విష సర్కిల్ కింద మారి క్రమక్రమంగా పెరుగుతూ రోజు రోజుకి మానవ జీవితాల మధ్య ఉండే విలువ ఎంత హీనంగా నశించిపోతుంది అంటే అసలు మన మనుషులమేనా అనేంత భయంకరమైన పరిస్థితిని మనం ఈరోజు చేరుకుంటాం, ఫేస్ చేస్తాం. దానికి కారణం ఏమిటంటే ఇది. మరి దీనికి ఏదైనా ఒక వే అవుతుందా? అది గనక ఉంటే మన మోక్షానికి దారి తీస్తుందంటే ఒక సులభమైన పద్ధతి. బాధించే ఆమెకి హక్కు ఉంది, ఎందుకంటే గత జన్మలో బాధింపబడింది కాబట్టి. నేను గత జన్మలో బాధింపబడినాను కాబట్టి ఇప్పుడు బాధిస్తున్నాను, కానీ ఇక్కడతో ఆగిపోదు, తర్వాత కూడా ఉంటుందని గుర్తు చేసుకొని ఈ అత్త ఈమెను కోడలి కింద కాకుండా కూతురు కింద గనక ట్రీట్ చేయగలిగినట్లయితే, కూతురు కూడా తప్పులు చేస్తారు, కూతురు కూడా అప్పుడప్పుడు కొట్టాల్సి వస్తుంది, కానీ కోడలు కొట్టే పద్ధతి వేరు, కూతుర్ని తిట్టేటువంటి పద్ధతి వేరు. ఈమెను తన కూతురుగా భావించి తన కూతురు అయితే ఏం చేస్తుండేదని భావించగలిగితే ఈమె బయటపడు. కోడలు తను బాధింపబడుతున్నప్పుడు ఈ బాధ నా అత్త పెడుతున్నది కాదు, ఒకప్పుడు నేను గత జన్మలో చేసుకున్నది, దాని యొక్క ఫలితాన్ని వడ్డీతో సహా ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అనే రియలైజేషన్ కనుక వచ్చినట్లయితే దాన్ని మౌనంగా భరించి తర్వాత తన కోడలికి ట్రాన్స్ఫర్ చేయకుండా ఉండగలిగినట్లయితే ఈమె బయటపడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక సులభమైన పద్యం గుర్తు పెట్టుకుంటే ఈ రెండిట్లోంచి బయటపడడానికి మనకు అవకాశం. ఉపకారికి ఉపకారం అది మొదటి మెట్టు, అపకారికి కూడా ఉపకారం ఇంకా పై మెట్టు, అపకారికి కూడా ఉపకారం నెపం ఎన్నకుండా చేయడం చివరి మెట్టు. కాబట్టి తప్పు నిజంగా కోడలు చేస్తున్నా కూడా క్షమించగలిగితే, ఎందుకంటే తన కూతురు అనుకుంటే, అప్పుడు ఈమెకి సాల్వేషన్ లభిస్తుంది. తన కోడల పట్ల అటువంటిది కనుక చూపించకుండా ఉండగలిగినట్లయితే ఈమె కూడా ఒక సాల్వేషన్ అనేది లభిస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక అవకాశం పరమాత్మ మనకి ఇచ్చినాడు. నీ గత జన్మ యొక్క ఫలితాన్ని ఇప్పుడు అనుభవించడానికి నీకు ఇచ్చినప్పుడు అది నీ కంట్రోల్లో ఉంది. ఫలితం ఇచ్చింది, నీ గత జన్మ యొక్క ఫలితాన్ని ఇచ్చింది పరమాత్మ, కానీ దాన్ని వాడుకుంటావా వాడుకోవా లేక నిబద్ధతతో నిలబెట్టుకుంటావా అనేది నీ చేతిలో ఉండేటువంటి పని. కొంచెం యోచించి నాకు ఈరోజు వచ్చిన కష్టము ఎవరో పెట్టింది కాదు, నేను కొని తెచ్చుకున్నది అనేటువంటి ఒక భావన గనక మనలో ఉండినట్లయితే మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకొని ఇటువంటి తప్పు మళ్ళీ నేను చేయకుండా ఉండాలి దేవుడా అని చెప్పి అనుకొని పరమాత్మను గనక కోరుకుంటే ఆ బాధ అక్కడితో అంతమవుతుంది. నువ్వు 10th క్లాస్ పాస్ కావాలి అంటే ఒక్క పేపర్ మిగిలిపోయినా నిన్ను ఇంటర్మీడియట్కి ఏం పోనీయరు, 1 లెసన్, ఆ ఒక్క పేపర్ కూడా పూర్తి చేసుకోవాల్సింది. అట్లాగే మనం ఎప్పుడైనా సరే ఈ భావనను లోపల ప్రాతిపదికగా తీసుకొని క్రమక్రమంగా అన్ని పేపర్లు కనుక పాస్ కావడం మొదలు పెట్టినట్లయితే అప్పుడు నేను ఇంటర్మీడియట్లో ప్రమోట్ చేస్తాను. అంతవరకు నీకు అటువంటి అవకాశం అనేది రానే రాదు. కాబట్టి మానవుడు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది క్షమాగుణం. క్షమించడం అంటే ఏదో దయాధర్మంతో కాదు, నేను చేసిన దాని యొక్క ఫలితం అనుభవిస్తున్నాను, ఆ ఫలితం వేరే వాళ్ళ రూపంలో వచ్చింది, అతని మీద కాదు నేను కోపడాల్సింది, అటువంటి తప్పు చేసిన నా మీద నేను కోపడాలి,
ఇటువంటి తప్పును నేను రిపీట్ చేయకూడదు, నా పిల్లలు రిపీట్ చేయకూడదు, నా చుట్టూ ఉండే వాళ్ళు కూడా రిపీట్ చేయకూడదు అనే భావనతోటి కనుక ఎవరైతే బతుకుతా ఉంటారో వాళ్ళు ఇక్కడి నుంచి క్రమక్రమంగా అవతలకు పోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ గురించి తెలుసుకున్నాం. రేపు మిగిలినటువంటి 8 కర్మల గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇంకొక 10 మినిట్స్ ఉంది. ఎవరికన్నా సందేహాలు ఉంటే అడగవచ్చు. నేను చెప్పిన టాపిక్ మీదనే కాదు, ఇంకా ఇతర ధర్మ సందేహాలు ఏమైనా ఉంటే కూడా అడగచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నిజంగా మాకు ఇది బాగుంది, ఈ సైకిల్ బాగుంది, అత్తా కోడలు గారిది. వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ అంటే ఈ విషయంగా చాలా మందికి తెలియదు, అంటే నిజంగా తెలుసు, తెలియనట్టు నటిస్తుంటారు. అందరికీ తెలుసు మనం అది అనుభవించాలని, పాపకర్మం అనేది ఏదైతే ఉందో అది అనుభవించి తీరాలి, చుట్టూ తిరిగి మన దగ్గరికే వస్తుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కాదు కదా వచ్చేది, ఇప్పుడు కాదు కదా జరిగేది, ఎప్పుడో కదా అనే ఆలోచన ఒకటి. ఇంకొకటి ఏంటంటే పాపం చేస్తూ నన్ను ఎవరు చూస్తలేరు అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి తెలియదు అనమాట, పంచభూతాలు మన చుట్టే ఉన్నాయి, అన్ని గమనిస్తూనే ప్రతి విషయము, అవి నోట్ చేసి పై వాడికి అందిస్తూ ఉన్నాయి, ట్రాన్స్ఫర్ జరుగుతుందని కూడా మనకు తెలియదు అది యాక్చువల్ విషయం. నాది ఇప్పుడు ఒక చిన్న సందేహం అండి, నాకు వచ్చిన సమస్య ఇది. అంటే నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఓకే, పరిస్థితి ఇది, ఇప్పుడు సమాధానం ఇవ్వాలి. నా మాట క్లియర్గా వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది. ఏంటంటే ఒక విద్యా సంస్థలో పనిచేసే ఒక టీచరు, అక్కడ పరిస్థితి ఏంటంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు, అంటే సెల్ఫ్ సెంటర్. సో అక్కడ పరిస్థితి ఏంటంటే గత 4 రోజుల నుంచి పరీక్షలు జరుగుతున్నాయి. ప్రిన్సిపల్ గారే దగ్గరుండి కాపీ ఇచ్చినా పర్వాలేదు, అంటే పైవారి యొక్క మెప్పు కోసమో అలా చేస్తున్నారు. అది ఇప్పుడు జరిగిన విషయం కాదు, గత సంవత్సరాల నుంచి వాళ్ళు బయట సెంటర్స్కి వెళ్ళినా కూడా అది అలవాటు అయిపోయింది కాపీలు కొట్టడం అనేది. సో ఇప్పుడు ఏమైపోయింది, సెల్ఫ్ సెంటర్ అవడం వల్ల అది ఇంకా అతి సులభమైంది. ఓకే. సో ఏమైపోయింది, 3 రోజుల నుంచి జరిగిన ఎగ్జామ్లలో అలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఆమె 4వ రోజు ఎగ్జామ్ ఇన్విజిలేటర్ గా వెళ్ళడం జరిగింది. ఆమె కొంచెం స్ట్రిక్ట్ గానే ఉండడానికి ప్రయత్నించింది. మొత్తం ఒక ఆయాని వాళ్ళందరినీ పిలిపించి, అది ఒక ఉమెన్స్ ఒక విద్యా సంస్థ, ఆయాని పిలిపించి వాళ్ళ దగ్గర అన్ని రకాలుగా వెతికించి ఒక చిట్టా, ఒక కట్ట తీసి మొత్తం అన్ని చిట్టాలన్నీ కలిపి ఒక చిట్టా కట్టేసి పంపించింది వెతికించి. కానీ అయినప్పటికీ వీళ్ళు ఇంకా ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ సీక్రెట్ గా పెట్టుకోవడం వల్ల వాళ్ళ ఇన్ఛార్జ్, ఆ రోజు ప్రిన్సిపల్ గారు రాలేదట. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు ఒకసారి రౌండ్ చెక్కింగ్ వచ్చారు, వాడు రాకముందు. వచ్చిన తర్వాత ఆమె వచ్చినప్పుడు ఎవరి దగ్గర ఒక స్లిప్ చేతిలో కనిపించింది, దొరికింది. ఆ వచ్చిన ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కూడా అలా చేయకండి, దాన్ని జాగ్రత్తగా కనపరాకుండా పెట్టుకొని అని చెప్పి వెళ్ళింది. ఈ ఇన్విజిలేటర్ గా ఉన్న టీచర్ ఏమో భయపడింది అనమాట. అయ్యో నేను ఎంత ట్రై చేసినా వీళ్ళు ఎక్కడ పెట్టుకున్నారో ఏంటో అని చెప్పేసి ఆమె బాధపడింది. కానీ వచ్చిన ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా వారిని సమర్థించి వారి తప్పుని ఖండించకుండా సపోర్ట్ చేయడం వల్ల ఆమె వెళ్ళిపోయింది. అలా చెప్పేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈ మేడం చెక్ చేసేటప్పుడు ఇన్విజిలేటర్ గోడ మీద వీళ్ళు ఫార్ములాలు రాసుకున్నారు, మ్యాథ్స్ ఫార్ములాలు. ఇది ఆమె గమనించింది. గమనించి స్క్వాడ్ వస్తున్నాడని తెలిసి ముందు పక్క రూము ఇన్విజిలేటర్ కు, ఈ పిల్లలకి అందరికీ చెప్పింది, మీరు కాపీలు కొట్టే ప్రయత్నం చేయకండి, స్క్వాడ్ వస్తున్నారట, ఒక 10 నిమిషాల్లో వస్తారు, మీరు ఆ పని చేయకండి అని చెప్పడం జరిగింది. మరియు అన్ని చెక్ చేయగా గోడ మీద ఫార్ములాస్ ఉంటే అవి తొడవబోతున్నది, రఫ్ చేయబోతున్నది. ఆ సమయంలోనే ఆయన వచ్చారు, చెక్ చేశారు. చెక్ చేయగా ఎవరో ఒక అమ్మాయి చేతిలో స్లిప్స్ దొరికాయి. ఇప్పుడు ఆ అమ్మాయిని కిందికి వెళ్ళేసి పోయి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కు ఆయన స్క్వాడ్ వచ్చి, అసలు మీ ఫ్యాకల్టీ లూజ్గా చేస్తున్నారు ఇన్విజిలేషన్, ఇలా దొరికింది, నేను ఈసారికి క్షమిస్తున్నాను, లేకుంటే బుక్ చేసేవాడిని, ఇది అదే అని చెప్పేసి ఆయన ఒక మాట 2-3 మాటలు అనేసి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇన్విజిలేషన్ కంప్లీట్ చేసుకొని వెళ్ళగానే ఈమె మీద మూకుమ్మడిగా మొత్తం అందరూ దాడి చేశారు.
నీ వల్ల మేమంతా మాట్లాడాల్సి వచ్చింది, ఇది అది అది అని ఇష్టం వచ్చినట్టు ఆమెను బాధ పెట్టారు. తిట్టారు, బాధ పెట్టారు. ఆమె ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అవమానంగా ఫీల్ అయింది. ఇన్ఛార్జ్ ఇచ్చిన ఒక్కరోజు నన్ను ఇట్లా బుక్ చేసినావు, ఇది అది అని ఇష్టం వచ్చినట్టు తిట్టేటప్పటికి ఆమెకు కోపం తట్టుకోలేక తిరిగి అందరినీ అనేసింది. ఇక్కడ ఎవ్వరూ సక్రమంగా లేరు, పిల్లల్ని అలా అలవాటు చేసినారు. మీరు వచ్చారు, మీరు ఇన్ఛార్జిగా వచ్చినారు, మరి మీరు మాత్రం ఏం చెప్పినారు, వాళ్ళను జాగ్రత్తగా కాపీ కొట్టమని చెప్పినారు, ఇంకా మీరే సమర్థించినప్పుడు నా మాట ఎందుకు వింటారు వాళ్ళు అని ఇష్టం వచ్చినట్టు అరవడం జరిగింది. ఈ అమ్మాయి కూడా కోపంతో, ఆవేశంలో, బాధ కోపం రూపంలో, ఏడుపు రూపంలో, అన్ని రూపాలుగా కరిగిపోయిందట. ఈ రోజు విషయం ఏంటంటే ప్రిన్సిపల్ గారు ఈ రోజు వచ్చి ఆ విషయం మాట్లాడతారని అన్నారు. ఈ అమ్మాయి ఏం సమాధానం చెప్పాలి? అసలు ఏంటి, తప్పు లేకుండా ఎందుకు తను మాట పడాలి? ఇది ఒక పెద్ద విపులమైన సమస్య. ఇది మీరు ఏదైనా ఒక చిన్న, మేమంతా ఇది ఫేస్ చేసిన వాళ్ళమే. నేను మా మిస్సెస్ ఇద్దరు కూడా ఇదే సమస్య ఉండింది. దీనికి ముందు ప్రిలిమినరీ అంటే ఆమె తీసుకోవాల్సిన స్టెప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఆన్సర్ ఏం చెప్దామనేది ఆలోచిద్దాం. సరే. నెంబర్ 1, ఆమె ఆ స్కూల్లో జీతం తీసుకున్నటువంటి ఒక ఉపాధ్యాయురాలు. అవును. ఆమె ధర్మం ఏమిటంటే పిల్లలకు చదువు చెప్పడం అర్థమయ్యేటట్టుగా. ఓకే. అయితే సాధారణంగా ఈ కాపీలు జరిగే సెంటర్లో పిల్లలు ఎవరు రారు, అటెండెన్స్ మార్క్ చేస్తారు. ఒకళ్ళు వచ్చినా కూడా సక్రమంగా వినరు, ఎవరో ఒకరో ఇద్దరు మాత్రమే జాగ్రత్తగా వినేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక్కరైనా సరే ఇద్దరైనా సరే కాపీ కొట్టని వాళ్ళ పట్ల ఆమెకు నిబద్ధత ఉండినట్లయితే తన తర్వాతి కాలంలో వృత్తి ధర్మం ప్రకారము వీలైనంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని మంచి విద్యార్థులుగా రూపొందించడం ఆమె యొక్క ధర్మం. రెండో ధర్మం ఏమిటంటే షీ ఈజ్ బీయింగ్ పెయిడ్. పై వాళ్ళు ఏం చెప్తే అది చేయడం అనేది ఉద్యోగి ధర్మం. ఒక్కోసారి కానిస్టేబుల్ మనల్ని కొట్టాలని అతనికి ఇష్టం ఉండదు, కానీ ఎస్ఐఓ లేక సిఐఓ అవతల లంచం తీసుకొని మనల్ని చితకబాదమంటాడు. కొడుతుంటే ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నీకు తెలియదా నిజం అంటే, నేనేం చేయాలి సార్, వృత్తి ధర్మం అది, పై వాళ్ళు చెప్పినారు నేను చేస్తున్నాను అంటాడు. కాబట్టి పై వాళ్ళు చెప్పడం వల్ల చేస్తా ఉండినట్లయితే అదేమి తప్పు కాదు. కానీ పై వాళ్ళు చెప్పినారని ఆసరాగా తీసుకొని దాన్ని వాడుకుంటున్నట్లయితే దోషం ఇతంది అవుతుంది. ఈరోజు కూడా ఆ అమ్మాయి పై వాళ్ళు స్క్వాడ్ కనుక వస్తే తనకు చెడ్డ పేరు వస్తుంది అనే ఉద్దేశంతో అన్నిటినీ క్లీనప్ చేయడం కోసం ట్రై చేసింది. కానీ అక్కడ వాతావరణం దానికి కాండ్యూసివ్గా లేవు. అసలు నిజానికి మిగిలిన వాళ్ళంతా నీ వల్లనే ఈరోజు మేము దొరికినాము, మాటలు పడ్డాము స్క్వాడ్ తోటే అనడం అసలైన కారణం కాదు. అసలైన కారణం ఏమిటంటే మేమందరం తప్పులు చేస్తుంటే నువ్వు ఒక్కదానికి మాత్రం ఏదో పెద్ద హీరోయిన్ మాదిరి మడి కట్టుకొని కూర్చొని కాపీలు కొట్టుకొని ఉండడం కోసం ప్రయత్నిస్తావా, నువ్వు ఒక్కదానివే మంచిదాన్ని అనిపించుకోవాలా అనేటువంటి దుగ్ధ ఆమెను ఆ మాటలు అనేట్టుగా చేసింది. ఆ సంగతి కనుక ఆమె అర్థం చేసుకుంటే, వాళ్ళందరూ తిట్టడం ఎందుకంటే నేను గొప్పదాన్ని కావడం వల్లనే అన్నది కనుక అర్థం చేసుకుంటే ఆమెకు సమ్ మెంటల్ పీస్ లభిస్తుంది. మూడోది చివరిది, ఇప్పుడు రేపు పొద్దున ప్రిన్సిపాల్ వస్తే ఏం చెప్పాలి? ఉన్నదే చెప్పాలి. సత్యం ఎప్పుడైనా సరే మొదట చెప్పేటప్పుడు భయంగా ఉంటుంది, చెప్పిన తర్వాత ఇక ఆ భయం పోతుంది. సత్యాన్ని కనుక చెప్పకపోతే జీవితాంతం భయపడాల్సి ఉంటుంది. కాబట్టే సార్ మన కాలేజీలో ఉండే పరిస్థితి ఇది, నేను అక్కడికి మీకు చెడ్డ పేరు రాకూడదని చెప్పి అందరి దగ్గర అన్ని తీసేసి అదిగో కట్టగట్టి పక్కన పెట్టాను. ఆ తర్వాత వాళ్ళని హెచ్చరించాను, గోడల మీద ఉన్నది కూడా తుడిపేశాను. కానీ ఒక్క అమ్మాయి ఎట్లనో కన్ను కప్పి ఎక్కడో దొరికిపోయింది, అది నా తప్పు కాదు. కాబట్టి అసలు లోపలికి వచ్చేటప్పుడే మనం అందరినీ చెక్ చేసి పంపించాలి. ఆ అలవాటు మన ఇన్స్టిట్యూషన్లో లేదు కదా సార్, అందువల్ల ఇట్లా జరిగిపోయింది. కానీ ఈసారి అట్లా తప్పు జరగకుండా చూసుకుంటాను, నేను తరోగానే చెక్ చేస్తాను అని చెప్పి తనకు తప్పయింది అని ఒప్పుకోగలిగితే, ఆమె ఒప్పుకోవడానికి అహంకారం ఒప్పుకోదు. ఎందుకంటే నేను సరైన మార్గంలోనే పోయినానని ఆమె ఆర్గ్యూ మనసులో చేసుకుంటా ఉంటుంది. కాబట్టి తప్పు చేయకపోయినప్పటికీ, తప్పు ఆమెది కానప్పటికీ కూడా దేశకాల పరిస్థితుల వల్ల తను ఇరుక్కుంది కాబట్టి తప్పుని క్షమించండి అని చెప్పి అడగలిగితే, అదే నేను ఇప్పుడు చెప్పింది, ఆ క్షమించండి లేక క్షమించడం అనేది రెండు గనక అలవడితే సగం సమస్యలు మనకు సాల్వ్ అవుతాయి. కాబట్టి ఆమెకు అది ఇష్టం లేని కార్యక్రమే కావచ్చు,
నిజంగా ఇష్టం లేకపోతే అటువంటి ఇన్స్టిట్యూషన్ ఆమె పని చేయకూడదు. అక్కడ కాపీలు జరుగుతున్నాయని తెలిసినప్పుడు నువ్వు కాపీలు జరగకూడదు అన్నది తప్పు అనేది అనుకుంటే ఆ ఇన్స్టిట్యూషన్ వదిలి ఇంకో చోటికి పోవాలి. కానీ పోలేని పరిస్థితి ఉంది కాబట్టే తల ఉంచుకొని తప్పును ఒప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది అనేది ఆమెకు నచ్చం చెప్పండి. థ్యాంక్ యూ అండి. Am I clear? ఎస్ సార్, Okay. చాలా క్లియర్ గా ఉంది. కానీ ఇంకొక చిన్న సందేహం అందులో, ఇప్పుడు ఆ Continue. ప్రిన్సిపల్ గారినే వీళ్ళు ఆన్లైన్ క్లాసెస్ సరిగా మేము వినలేదు, అర్థం కాలేదు మేడము, మేము కాపీలు కొట్టుకోవచ్చా అని పిల్లలు పర్మిషన్ అడగడము, ఆమె సరే ఎవరికి తెలియకుండా కొట్టుకోవడం అని ప్రిన్సిపల్ గారే చెప్పడం అనేది ఇది ఒక మలుపు. ఇప్పుడు ఈ అమ్మాయిని అందరూ కలిసి మూకుమ్మడిగా ఆల్రెడీ జరిగిన విషయం ఇప్పుడు ఇంకొకసారి జరుగుతుంది అన్నమాట, విత్ హెడ్ ఇనిషియేషన్. ఓకే, సో ఇప్పుడు దీనికి ఎలా? ఒకటేనండి, మీకు అందరికి తెలిసిన సత్యమేనండి, ఇక్కడ కాపీలు జరుగుతున్నాయి అనేది. నేను స్క్వాడ్ వస్తుంది కాబట్టి ఎట్లో ఒకట్లా ఈ చెడ్డ పేరు మనకు రాకూడదని విశ్వ ప్రయత్నం చేసినాను. అయినా కూడా నా వల్ల కాలేదు, దయచేసి క్షమించండి. చాలా సింపుల్. అంతేగాని మీరు తప్పులు చేసినారు కాబట్టి నేను తప్పు చేయకూడదా, లేక మీరు తప్పులు చేసిన నేను సరిదిద్దపోయినాను అని అనుకుంటే మాత్రం ఇబ్బందులకు గురవుతుంది. కాబట్టి పరిస్థితికి లొంగి ఉండడం అనేది, తాత్కాలికంగా లొంగి ఉండడం అనేది, ఒక పెద్ద గాలివాన వచ్చినప్పుడు పెద్ద చెట్లు ఇరిగిపోతాయి, కానీ కిందకు వంచడానికి సిద్ధపడని గడ్డి మాత్రం అట్లాగే మిగిలిపోతుంది. కాబట్టి తప్పు తనది కాదు, తన అంతరాత్మకు తెలుసు. నిజంగా నాకు ఆమె కాపీల పట్ల పూర్తి వ్యతిరేక అవునో కాదో కూడా నాకు తెలియదు. కాబట్టి తను ఆ ఉద్యోగం వదులుకోలేని పరిస్థితిలో అట్లాంటి ఇన్స్టిట్యూట్లో పనిచేయడమే తప్పు అసలు. కానీ పనిచేయని తప్పని పరిస్థితి కనుక ఉండినట్లయితే తను చేయని తప్పును కూడా కాసేపు తాత్కాలికంగా అంగీకరిస్తే పోయేదేం లేదు. వాళ్ళందరి ఈగో సాటిస్ఫై అవుతుంది, ఈమె ఈగోని కాసేపు పక్కన పెడితే. అంతేనండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆ సినిమాలో చెప్పిన డైలాగ్ ఇదే అనుకుంటాను, పవన్ కళ్యాణ్ చెప్పింది, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలని ఈ కాలంలో బతకాలంటే. థ్యాంక్ యూ అండి. ఇంకా ఎనీ అదర్ డౌట్స్? ఇంకా మీకు 6 నిమిషాలు ఉందండి, ఎవరైనా అడగాలి? మర్చిపోయానండి, నిన్న మీరు ఒక ప్రశ్న అడిగారు, ఎందుకు కృష్ణుడికి రాధకి మాత్రమే రూపం ఉంది అని. కాదు, ఎక్కువ దేవాలయాలు వాళ్ళిద్దరికే ఎందుకు ఉంటాయి, మిగిలిన వాళ్ళతో ఎందుకు? మా అన్నగారు అందుకు ఏం చెప్పారంటే, ఇప్పుడు కూడా ఇస్కాన్ టెంపుల్లో ఉన్నారు, ఏం చెప్పారంటే ఇక్కడ రాధ అంటే ఎవరో కాదు, ఆయనే తన మీద, తన దగ్గర అనంతమైన ప్రేమ ఉంది, ఆ ప్రేమను తన మీద తనకే చూపించుకోవడానికే ఒక శక్తి స్వరూపిణిని తీసుకొస్తే ఆమె రాధ, ఆమె మీదే మిర్రర్ ఆఫ్ హిమ్, తన మీద తనే ఆ ప్రేమ చూపించుకుంటున్నాడు అన్ని విధాలుగా అని చెప్పారు. ఇంతవరకు కోటేశ్వరరావు గారు ఒక చిన్న తమాషా అయినటువంటి కథనం చెప్పారు దానికి. ఓకే. ఒకసారి కైలాసంలోన శివుడు పక్కన ఉన్నటువంటి పార్వతిని చూసి కాళీ అన్నాడంట. ఆమె నల్లగా ఉంటది కాబట్టి. కాళీ అనేసరికి ఆమెకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది. నువ్వు భర్తవు కాబట్టి, మగవాడు కాబట్టి ఇష్టం వచ్చిన మాటలు, అది కోపం రాగానే ఆయన సర్దుబాటు చేసుకోవడం కోసం కొంత ప్రయత్నం చేసినాడు. ఏదో తమాషా కన్నా అది ఇదే అన్నాడు. ఎవరికైనా సరే వాళ్ళ లోపాన్ని ఎత్తి చూపిస్తే కోపం తప్పనిసరిగా వస్తుంది. కాబట్టి ఆమె కోపం వచ్చేసింది. వస్తే నువ్వు మగవాడిని అహంకారంతో ఆ మాట అన్నావు, అదే గనక నిన్ను గనక అని ఉంటే నువ్వు సహించేవాడుగా కాదు అన్నాడు. అట్లయితే పాప పరిష్కారం కోసం ఒక పని చేద్దాము, వచ్చే జన్మలో నేను నల్ల రంగు తీసుకొని కృష్ణుడిగా అవతరిస్తాను, నువ్వు నా తెల్ల రంగు తీసుకొని పార్వతిగా రాధగా నువ్వు అవతరించు, అక్కడ కొంతకాలం కాపురం చేద్దాం, అప్పుడు నువ్వు ఏది కావాల్సింటే అది చేయొచ్చు అని చెప్పి ఒక ఒప్పందం చేసుకున్నారంట. అందుకని వాళ్ళు నిజానికి రాధాకృష్ణులు కాదు, శివపార్వతులే అని చాగంటి కోటేశ్వరరావు గారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొక 4 నిమిషాలను ఎవరైనా అడగాలనుకుంటే అడగచ్చండి. సార్, ఇది అత్తా కోడల గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయడం, మళ్ళీ అది ఎలా వాళ్ళు మళ్ళీ రిపీట్ అవుతారు అనేది. ఎవరు దాక్షేష్ గారా అండి? దక్షేష్ సార్, నేను ఈ రికార్డు నేను గ్రూప్ లో పెడతానండి, లింకు, మీరు అది వినండి. ఇంకొక తెలియని ప్రశ్న అడుగుదాం, మనకు సందేహ నివృత్తి అవుతుంది. సార్ నమస్తే సార్, నా పేరు ఉమా మహేష్.
చెప్పమ్మా. సార్ ఇప్పుడు ఇక్కడ విష్ణు శివుడు, బ్రహ్మ విష్ణు శివులు అంటారు, వారికన్నా పైన లలితాదేవి అంటారు. ఎగ్జాక్ట్ గా అది కరెక్ట్ గా మనం తెలుసుకోవాలంటే ఎలా? చాలా సింపుల్ అమ్మా. పరమాత్మ మొట్టమొదట సృష్టి చేయడం మొదలు పెట్టినప్పుడు బ్రహ్మ విష్ణు శివులని సృష్టించలేదు. మొట్టమొదట ఆయన శక్తి బహిర్గతం అయింది. ఆ శక్తి యొక్క మూల రూపమే లలితాదేవి. ఆ లలితాదేవే తను స్ప్లిట్ అయి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిగా విడిపోయింది. అంటే లక్ష్మి, సరస్వతి, పార్వతి కింద ఆమె విడిపోయింది. అట్లా వచ్చినటువంటి ఆ శక్తి 18 రకాలుగా మళ్ళీ ఒక్కొక్కరు 6 యూనిట్ల కింద విడిపోయి 18 రకాలుగా విడిపోయినారు. దావే అష్టాదశ శక్తి పీఠాలు అంటారు. ఈ శక్తే తను ఇంకొంచెం దగ్గరికి వచ్చి, అంటే ఫ్రీక్వెన్సీని పెంచి చాలా దగ్గరకు వచ్చి వస్తువుల కింద మారింది. మొదట ఆకాశం, తర్వాత వాయువు, తర్వాత అగ్ని, తర్వాత జలం, తర్వాత చివరిలో భూమి, ఇవి ఏర్పడినాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత సృష్టి కార్యక్రమం మొదలై మొట్టమొదటి జ్యోతిర్లింగం, తర్వాత జ్యోతిర్లింగం నుంచి విష్ణువు, విష్ణువు నుంచి బ్రహ్మ, తర్వాత విడిగా మహేశ్వరుడు అప్పుడు ఏర్పడినాడు. కాబట్టి వీళ్ళన్నిటికీ ఉండేటువంటి మూలం ఏమిటంటే శక్తి. ఆ శక్తి ముందు పై టాప్ లో కనుక చూసినట్లయితే లక్ష్మి, సరస్వతి, పార్వతి కింద ఉంటుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ మూడింటికి కూడా మూలమైన శక్తి ఏమిటంటే లలితాదేవి. కాబట్టి అక్కడి నుంచే మీకు తర్వాత భగవద్గీత అయిపోయిన తర్వాత సులభంగా ముక్తిని పొందడానికి ఈ లలితా సహస్రనామాలు ఎట్లా అర్థం చేసుకోవాలనే క్లాసెస్ తీసుకుంటాను. అప్పుడు ఇంకా మీకు వివరంగా అర్థమవుతుంది. ఓకే సార్. ఇక్కడ మనం హయ్యర్ ఎనర్జీని కొలవాలంటే ఇప్పుడు మనము లలిత అమ్మవారినే కొలవాలంటారా? విష్ణు మహేశ్వర్ల కన్నా లలిత అమ్మవారినే కొలవాలా? అమ్మా, ఈ లింగము అనేది నిన్న క్లాస్ విన్నారు కదా మీరు? వినలేదా మేడం? ఈరోజు అయితే దయచేసి ముందు నిన్నటి క్లాస్ వినండి. ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ లాంటి వాళ్ళు సగుణ బ్రహ్మలు. వాళ్ళు అంటే నిర్గుణ బ్రహ్మ యొక్క వ్యక్తమైనటువంటి రూపాలు. నువ్వు చేరాల్సిన ముక్తిని పొందాలంటే పరమాత్మ దగ్గరికి చేరాలి. పరమాత్మ దగ్గర చేరాలంటే నువ్వు ఎక్కడున్నావు? ప్రస్తుతం మనిషివి. మనిషి దగ్గర నుంచి మనం దేవతల సహాయంతో, అంటే లోకల్ ఉండే ఎమ్మెల్యే సహాయం తీసుకొని ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి పోవాలి. మనం ఆయన బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు. ఈ ముగ్గురులో ఎవరో ఒకరిని చూజ్ చేసుకోవచ్చు మన యొక్క యాప్టిట్యూడ్ ప్రకారం. అక్కడ చూజ్ చేసుకున్న తర్వాత మనము క్రమక్రమంగా పైకి పోయి నిర్గుణ బ్రహ్మ దగ్గరికి చేరుకోవాలంటే మాయ యొక్క సహాయం లేనిది ఎవరు చేరుకోలేరు. ఈ మాయకు సహాయం చేసే శక్తి ఉంది, మాయ చేసే శక్తి కూడా ఉంది. మామూలుగా సృష్టి కార్యక్రమం 5 రకాలుగా ఉంటుంది. సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహం. తిరోధానం అంటే ఉన్నదాన్ని కనపడకుండా చేసి, అంటే ఉన్న పరమాత్మను కనపడకుండా చేసి లేని ప్రపంచాన్ని దానం చేయడమే తిరోధానం. కాబట్టి పరమాత్మ యొక్క శక్తిని గ్రహించి లలితాదేవి సృష్టిని అంతా కూడా చేస్తుంది. అది తిరోధాన క్రియ. కానీ ఈ పెద్ద మాయను దాటించే శక్తి కూడా ఎవరికి ఉందంటే ఒక లలితాదేవికి మాత్రమే ఉంది. అందుకని ఆమె అనుగ్రహకరణి కూడా. కాబట్టి మనం చెప్పేటప్పుడు జనరల్గా మొట్టమొదటి మొదలుపెట్టేటప్పుడు శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, చితగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత అంటాం. అక్కడ మనం తప్పుగా ఏం అర్థం చేసుకుంటామంటే దేవకార్య సముద్యత అంటే దేవతలకు సహాయం చేయడానికి వచ్చింది అని అనుకుంటాం. కాదు, దేవుడి యొక్క దేవాది యొక్క కార్యం నిర్వహించడం కోసం. ఆయన యొక్క కార్యక్రమాలు 5: సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహం. ఆ అనుగ్రహం ఇచ్చే శక్తి ఆమె ఒక్కదానికే ఉంది. కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఎవరిని పట్టుకోవాలి ఇప్పుడు. ఓకేనండి. గురువు గారు చెప్పండి. మొదటిదేమో అందరికీ చెప్పడం ఏమిటంటే మేము చాట్ లో గ్రూప్ లింక్ పెట్టామండి. వాట్సాప్ గ్రూప్ లింక్ పెట్టాము. మరియు నిన్న మొన్న జరిగిన క్లాసెస్ యొక్క లింక్స్ కూడా పెట్టాము. మీరు వాటిని ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మీకు మళ్ళీ నేను ఒకసారి ఆ గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తాను. ఈ రోజు 3 రోజులు జరిగిన క్లాసుల యొక్క లింక్స్ పెడతాను. అండ్ ఆల్సో మా ఛానల్ యొక్క లింక్ పెడతారు. యూట్యూబ్ ఛానల్ వేద పాఠశాల అని. ఆ ఛానల్ కు మీరు సబ్స్క్రైబ్ అయితే మీకు అక్కడ ఏం మేము అప్డేట్ చేసినా మీకు వస్తాయి ఇన్ఫర్మేషన్. ఎక్స్క్యూజ్ మీ,
రావడం లేదు. వేద పాఠశాల అని పేరు కొడితే మీది తప్ప మిగిలినవన్నీ వస్తున్నాయి. ఇంకేదైనా మార్చుకోవాలి. వేద పాఠశాల స్పేస్ సంజు అని కొట్టాలండి. అది మార్చాను నేను ఆ విధంగానే. సంజు. మాట చెప్పండి. నేను అంటే లింక్ పెడుతున్నానండి. ఆల్రెడీ గ్రూప్ లో పెట్టేశాను. డైరెక్ట్ గా లింక్ క్లిక్ చేస్తే మీరు వెళ్ళిపోవచ్చు. అట్లా వస్తుంది. కానీ జనరల్ గా డైరెక్ట్ గా యూట్యూబ్ లోకి పోయి వేద పాఠశాల అంటే రావడం లేదు. వేద పాఠశాల అంటే ఇప్పటి వరకు ఉన్నవన్నీ ఏంటంటే వేదాలు చెప్పే బ్రాహ్మణుల ఎక్కువ ఉంటాయి. అదే అందుకని వేద స్పేస్ సంజు అని పెట్టాను. స్పేస్ సంజు. స్పేస్ అది. అవునండి, స్పేస్. అండ్ ఇంకొక విషయం అండి, గురువు గారు చెప్పండి. ముఖ్యంగా అందరం ఏంటంటే ముక్తి సంగతి తెలుసుకునే లోపు ఈ జీవిత బాంధవ్యాలలో వచ్చే సమస్యలు వాటన్నిటి గురించి నిరంతరం ఆలోచిస్తూ మా ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాము. కనుక మీ 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 ప్రోగ్రాము ఇది జరిగే కొద్దీ మేము ఇంకా వినాలనే ఆ ఉత్సుకత పెరుగుతూనే ఉంటుంది ప్రతి ఒక్కరికి. అండ్ మీరు కూడా ఆనందదాయకంగా చెప్తున్నారు, ఆనందదాయకంగా ఉన్నారు కాబట్టి ఇది చేస్తున్నప్పుడు మీకు ఇంకో 10 సంవత్సరాల ఆయుష్ పెరుగుతుంది లక్షణంగా. కనుక మీరు ఒక అర్ధ గంటలోనే మీ యొక్క ఆ రోజు ప్రసంగాన్ని పూర్తి చేస్తే మా సమస్యలు ఇన్ని ఉన్నాయండి మీతో మాట్లాడడానికి, మాకు తెలుసుకోవడానికి. నేను ముందే చెప్పాను సంజీవి, మొదట నేను తక్కువ టైం కేటాయిస్తాను, 10 మినిట్సే. తర్వాత రాను పెంచుతాను. ఎందుకంటే మీరు కంటిన్యూ అయ్యి ఫాలో కనుక అవుతున్నట్లే కొద్ది రోజులకు మీ సమస్యలు అన్నిటికీ పరిష్కారం అవే దొరుకుతాయి. మీరు అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఈ సమస్యలన్నీ ఫేస్ చేసిన వాడిని. మీరు చెప్పినట్టుగా నాకు ఇప్పుడు 30 సంవత్సరాలు కాదు, 75. ఐ అపియర్ టు బి యంగ్. ఎందుకంటే నేను ఈ శరీరం కాదు ఆత్మని అనుకున్నాను కాబట్టి. నేను శరీరం అనుకుంటే నాకు 70 ఇయర్స్, ఆత్మని అనుకుంటే 17 ఇయర్స్. కాబట్టి ఇది అసలు టెక్నిక్, అసలు సీక్రెట్ ఇది. కాబట్టి ముందు ఆ టెక్నిక్ ని ఫాలో కావడం మొదలు పెట్టండి సిన్సియర్గా. ఈషా క్రియను డౌన్లోడ్ చేసుకొని ముందు ఆ కాన్సెప్ట్ లోపల నాటుకుంటే మీకు మెల్లిమెల్లిగా పరిష్కారాలు అవే లభిస్తాయి. నేను కావాలనే, ఎందుకంటే సైడ్ ట్రాక్ పడతాయి. ఎందుకంటే ఇప్పుడు ఆమె లలితాదేవి గురించి అడిగినా నేను చెప్పలేక కాదు, కానీ సైడ్ ట్రాక్ అవుతాయి. నేను ఒక క్రమమైన పద్ధతిలో ఒక సిలబస్ తయారు చేసుకొని అన్ని సందేహాలు తీరేటట్టుగానే చెప్తాను. అందుకని కొంచెం ఓపిక పట్టాలి. భగవద్గీత అయిపోయేంత వరకు ఓపిక పట్టండి. బట్ ఇన్ ద మీన్ వైల్ టాపిక్ లోనే కాకుండా అవుట్ సైడ్ ది టాపిక్ కూడా మీరు ఏ క్వశ్చన్ అడిగినా ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. కొంచెం మొదట్లో టైం తక్కువ కేటాయిస్తాను. లేదా మీరు టైం అన్నా పెంచండి. నాకు 1 అవర్ ఇచ్చేసి మీరు ½ అన్ అవర్ క్వశ్చన్స్ కి వదిలిపెట్టండి. అట్లా వీ కెన్ అకామిడేట్. ఓకేనండి. ఈషా క్రియ ఇప్పుడే నేను పంపుతున్నాను గ్రూప్ లో. ఓకే. ఓకేనండి. నమస్కారం అండి. అయ్యా గురువు గారు నమస్కారం. నమస్తే గారు. అదే మీరు రాలేదనే. లేదు సార్, వచ్చాను సార్. ముందు లింక్ రాలేదు, తర్వాత చేశాను. ఓకే సార్, మీరు మాకు రోజు సూర్యోదయం అవుతుంది, కానీ వాళ్ళు 3 రోజుల నుంచి జ్ఞానోదయం కూడా అవుతుంది. అది సంజీవ్ రాయుడు గారి వల్ల మిమ్మల్ని చూసే ఆ జ్ఞానోదయం కూడా పెరుగుతుంది. అలాగే మీరు చెప్పారు ఇప్పుడు గంట సేపు టైం ఇవ్వమని. సంజీవ్ రాయుడు గారు కోరేది ఏంటంటే రాఘవరావు గారి కోరికని అమలు చేయమని కోరుతున్నాం. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఇంకొద్ది జ్ఞానం కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. జ్ఞానోదయం అవుతుంది అంటే మీ సిలబస్ ప్రకారమే చెప్పని మా కోరిక. ఎందుకంటే మీరు రూట్ లో వస్తున్నారు 1 by 1, కాబట్టి అలాగే వెళ్ళండి. సమస్యలు ఉంటే సందేహాలు మీరు ఇచ్చేస్తున్నారు ఆటోమేటిక్ గా. ఆలోచన ప్రకారం చేస్తే మంచిది. ఇప్పుడు కరెక్టేనండి. నా ఆలోచన ఏంటంటే సచిన్ టెండూల్కర్ బాగా ఆడతాడు కదా అని ప్రతి మ్యాచ్ లో ప్రతిరోజు ఆయననే 50 ఓవర్లు ఆడమంటే అది కష్టం అవుతుంది. కనుక గురువు గారి యొక్క జ్ఞానం తీసుకోవడము అంతవరకు ఓకే. కానీ నేను ఎంతసేపు అవతల వారి ప్లేస్ లో ఉండి ఆలోచిస్తానండి. ఇప్పుడు గురువు గారు నేను అలసిపోతాను. అది సంజీవి, డోంట్ వరీ సార్. I am only 17 years old. Don't worry. Yes sir, you are యంగ్ బాయ్. మాకు అది తెలుసు. కానీ ఏంటంటే ఫిజికల్ గా నిజం కదండి. ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్. మీ మనసు 17 సంవత్సరాలే, కానీ అది ఇంకా మనసు కాదు, ధర్మానుసారం. అదే ఆత్మ. ఎనీథింగ్ ఏదో వర్డ్ అది. బట్ ఫిజికల్ గా 1 hour క్లాస్, ½ an hour క్వశ్చన్స్.
సరేనండి. సరే. అది సార్ వీలైతే సంజీవ్ రెడ్డి గారు, సార్ సంజీవ్ రెడ్డి గారు, చెప్పండి. నిన్న జరిగిన క్లాస్ గురించి మీరు ఎలాగో యూట్యూబ్ పంపిస్తున్నారు కాబట్టి అవునవును. ఆ సందేహాలు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి టైం వేస్ట్ చేయకుండా గురువు గారికి లేదు, మనకి లేదు. ఇంకా ఫ్యూచర్ లో కావాల్సిన సందేహాలు అడిగితే బాగుంటుంది. రిపీట్ ఆ గురువు గారు ఇచ్చే మెసేజ్ వన్ ఆఫ్ ద పవర్ ఆఫ్ లైఫ్ అవునవును. నాకు తెలిసిన జ్ఞానం వరకు. ఇప్పుడు కాబట్టి క్వశ్చన్లు అడగలేదండి. ఇప్పుడు ఒకసారి అడిగారు. అవునండి, ఒకసారి ఎవరు అడిగారు, అడిగితే ఆమె గురించి ఎవరు అత్త కోడల గురించి మళ్ళీ ఒకసారి వివరిస్తారా అంటే అది మళ్ళీ సమయం వృధా కదా. అది ఎలాగూ అవునవును, అందుకని నేను పంపించేస్తాను. ఓకే, అది మీరు మాత్రం